మేము క్రిస్టియానిటీ ఫాలో అవుతామని. బైబిల్ ఏం చెప్పింది సార్? మీరు ఏదైతే ఇతరులకు చేస్తారో అదే మీకు తిరిగి వస్తుంది. గోల్డెన్ రూల్, ది ఫేమస్ రూల్, గోల్డెన్ రూల్ బైబిల్లో. మరి ఇలాంటి ఇన్ని ఇన్ని చదివిన వ్యక్తులు కనీసం మనం ఏం మాట్లాడుతున్నాం? ఈ మాట మాట్లాడితే మన పరిస్థితి ఏంటి తర్వాత? ఇప్పుడు మేము కూడా సార్ తెలుగుదేశం పార్టీలో చాలా మంది మాట్లాడుతున్నాం. ఎక్కడైనా బూతులు తిడుతున్నామా? ఎక్కడైనా ఎదురు వ్యక్తుల ఫ్యామిలీ మెంబర్స్ ఇష్యూలకు లాగుతున్నామా? లేకపోతే వారి ఇంట్లో ఉన్న మహిళలను ఎప్పుడైనా మేము అన్నాన్ని మాట్లాడుతున్నామా? పద్ధతిగా మాట్లాడుతున్నాం. ఈరోజు మోహన్ రెడ్డి గారు ఉన్నారు వైసీపీకి సంబంధించి, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే మాట్లాడతారు. మరి వీళ్ళకి కొంతమందికి సార్ ఈ జాడ్యం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళకి ఏం పోయే కాలము నాకు అర్థమే కాదు సార్. ఈయన ఒక్కడే కాదు సార్, శ్రీరెడ్డి ఒక ఆవిడ ఉంది, చెన్నైలో ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా దారుణాధికారంగా అసలు సార్ నేనైతే వినకూడిన మాటలు వైఎస్ షర్మిలమ్మ గారిని అయితే ఘోరాతి ఘోరంగా అసలు ఎందుకు అలా మాడుతుందో ఎవరికి అర్థం కాదు. అట్లాగే అక్కడ అమెరికాలో ఎక్కడో పంచి ప్రభాకర్ ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి కూడా అత్యంత దారుణంగా మాట్లాడతాడు. మనం ఎవరినైతే పూజిస్తున్నామో అభిమానిస్తున్నామో ఆ రాజశేఖర రెడ్డి గారి తనయ ఆమె కూతురు, ఒకవేళ ఎన్నో 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 విభేదాలు ఉండొచ్చు, ఎన్నో రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, వేరొక పార్టీ ఉండొచ్చు, అంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడతాం, ఎంత దారుణంగా మాట్లాడతాం, నీచాతిరీచంగా ప్రవర్తిస్తామని ఎట్లా సార్? ఏ రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాదు సార్. ఈ రోజు బోరుగడ్డ అనిల్ ఏదైతే చేస్తున్నాడో ఇది డ్రామా అన్నా? ఆయన అంటాడు నేను ఇంతకుముందు ఈ మధ్య కాలంలో నేను జగన్ గారితో మాట్లాడాను, నేను లైఫ్ మార్చుకో, నేను అండగా ఉంటానని చెప్పాడని ఆయన అంటాడు. మళ్ళీ 10 రోజుల కిందట నాకు చల్లారెడ్డి ఫోన్ చేశారు, రమ్మని చెప్పారు ఆఫీస్కి అంటాడు. మరి ఆఫీస్కి రమ్మన్న వాళ్ళు నువ్వు ఎవరు మళ్ళీ ఎట్లా అంటున్నారు? ఇప్పుడు చల్లారెడ్డి ఊరికే రమ్మంట కదా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరో చెప్తే రమ్మనింటాడు. రమ్మని తర్వాత మళ్ళీ ఈయన కనపడంగానే మీరెవరండి అని ఎట్లా సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు నాకైతే అర్థం కాదు. మేమైనా డ్రామాలా? ఎక్కడైనా సార్ దీంట్లో నిజాయితీ కనబడుతుందా మీకు? అంటే ఏంటి, పార్టీకి బోరుగడ్డ అనిల్కు సంబంధం లేదని చెప్పడానికి ఏమన్నా ఒక డ్రామా జరుగుతోందా? లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ శ్రీహరి అనే వ్యక్తులు మాత్రమే ఇలా మాడిస్తున్నారు, జగన్మోహన్ చాలా అమాయకుడు, ఆయనకైతే ఏం తెలీదు, ఆయన ఎవరిని తిట్టమని చెప్పలేదు ఏ రోజు కూడా అని ఏమన్నా కహాని అడుగుతున్నారా? ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని మీరు అంటారా? మీరు కహాని అంటే మీ ఉద్దేశం వీళ్ళు కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని మీ భావన? నేనదే అంటున్నా సార్, జగన్మోహన్ రెడ్డి నిజంగా బోరుగడ్డ అనిల్ ఒక రోజు మాట్లాడాడు, ఇదేమన్నా ఒక రోజు బాగోతున్నా సార్? కొన్ని సంవత్సరాలు మాట్లాడాడు బోరుగడ్డ అనిల్. అవును, కొన్ని సంవత్సరాలు మాట్లాడాడు శ్రీరెడ్డి కొన్ని సంవత్సరాలు మాట్లాడింది. పంచి ప్రభాకర్ 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాడు. ఏ రోజు స్టేట్మెంట్ రాకూడదండి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి? అయ్యా ఇలా మాట్లాడడం తప్పు, మహిళలను గౌరవించాలి మనం ఏ రోజు మాట్లాడకూడదు? ఏ రోజు ఇదే బోరుగడ్డ అనిల్ కుమార్ కి ఏ రోజు కేసు పెట్టకూడదు? వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, లేదంటే ప్రభుత్వం, ఆ రోజున ప్రభుత్వము కేసు పెట్టి లోపలేదా? లేదంటే ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వలేదా? అయ్యా ఇప్పుడు నాకు సంబంధం లేని వ్యక్తి ఇలా మాట్లాడే పద్ధతి కాదు. ఇలా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుని మాట్లాడుతున్నాడు. అట్లాగే మీరు ఇప్పుడే చూశారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎంత తీవ్రంగా మాట్లాడాడు. ఇలా మాట్లాడడం మన సంస్కృతి కాదు, మా పార్టీ సిద్ధాంతం కాదు. ఖచ్చితంగా ఇలా మాట్లాడి ఇంకొకసారి మీరు ఒకటి అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా శేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు ఒకటి వినాలి. ఫస్ట్ నుంచి కూడా వైసీపీ చెప్పేది ఆ బోరుగడ్డ అనిల్ మా పార్టీ కాదు. బోరుగడ్డ అనిల్ కూడా చెప్పాడు నేను రిపబ్లిక్ పార్టీ నేతనే కానీ వైసీపీలో ఇంకా జాయిన్ కాలేదని ఆయన కూడా చెప్పాడు. కానీ నేను జగన్ గారి వైసీపీ పార్టీ సానుభూతి పరిని అన్నాడు. నేను ఒక వీడియో చూపిస్తా, ఇదే సాక్షి టీవీలో వైఎస్ఆర్సీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్ అని మాట్లాడే మాటను మీకు చూపిస్తా, పెట్టండి, దయచేసి వినండి. పెట్టండి. అప్పుడు నేనేం చెప్పాను సార్? శ్రీరెడ్డి మాట్లాడుతున్నారు, దీంట్లో చూపిస్తారు చూడండి.
వినపడేది సార్, మళ్ళీ చెప్పాలనా? విన్నారు, యాంకర్ చెప్పాడు వైసీపీ నేత అని, కానీ ఇక్కడైతే నేను జాయిన్ కాలేదని. సార్ ఎవరు చెప్పారు సార్? సాక్షి టీవీలో మళ్ళా వినిపించమంటారా? సాక్షి టీవీలో వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్ అన్నారు ఆఫీస్ మీద టీడీపీ ఉండాలని పెట్టాడు. వినపడిందిలేండి, అది వినపడింది. అయితే ఏదైతే అప్పుడు అతను ఏదైతే చెప్తున్నాడో నేను ఇంకా జాయిన్ కాలేదు, జాయిన్ అవుతానని చెప్తున్నాడు. నిన్న కూడా నేను రాజీనామా చేశాను రిపబ్లిక్. వినపడింది సార్, వినపడింది. సాక్షి టీవీలో యాంకర్ అన్నారు ఆ రోజు, అది ఓకే. యాంకర్ అన్నారు అంటే సాక్షి టీవీ వాళ్ళకు తెలీదా ఈయన ఏ వైసీపీ నాయకుడు కాదా అని? అంత అమాయకులు ఉన్నారా? పార్టీలో అమాయకులే, సాక్షి టీవీలో అమాయకులే, ఎవరికి ఏమీ తెలియదు. ఏ పార్టీలో ఎవరికే తెలియదు. ఇప్పుడు కూడా కొంతమంది డిబేట్ ఈ మధ్య కాలంలో నిన్న మొన్న కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు. మోహన్ రెడ్డి గారు కాదండి, వేరే వాళ్ళు ఏం మాట్లాడతారు సార్? అసలు ఆయన రిపబ్లికన్ పార్టీ, మా పార్టీకి సంబంధం లేదు, ఆయన ఎవరో మాకు తెలియదు. అందుకనే సజ్జల రాజకీయ గారు మా ఆఫీస్కి వచ్చే బయట పొమ్మన్నారు. ఏమి కానీ సార్, ఏమి డైలాగ్ అండి? ఈ మాత్రం డ్రామాలు ఎవరికి తెలియదు సార్? నేను అదే అనుకున్నా, ఇది ఖచ్చితంగా వాడేసుకుని వదిలేసే పరిస్థితి లేదు. మేము ఇట్లాంటి వ్యక్తుల నుంచి దూరంగా పోతున్నామనే సంకేతమా? అంటే ఇలాంటి వ్యక్తుల వల్లే నష్టం కలిగింది. 151 నుంచి 11 వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు పెట్టుకోవడం వల్ల, మా దగ్గర రానియడం వల్ల మాకు నష్టం కలుగుతుంది. కాబట్టి వీళ్ళందరికీ మేము దూరం జరుగుతున్నామని అని ప్రజలకు చెప్పదలుచుకుంటున్నారా? అతను ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడండి, ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు విజయశేఖర్ రెడ్డి గారు. ఇంకో స్టేట్మెంట్ మూడో మాట అడుగుతున్నా సార్ లక్ష్మీనాథ్ గారు. మూడో మాట ఏంటంటే, ఇతనే మళ్ళా ఏమన్నా ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు బోరుగడ్డ అనిల్ కుమార్. ఏమన్నా ఆయన ఏమంటాడు చూడండి, మా భారత మా జగనన్న, నేను జగన్ కోసం ప్రారంభిస్తా, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి దొంగనా డ్యాన్స్ రకము ఈ రకంగా మాట్లాడింది. ఇది ఏ రకమైన రాజకీయం సార్ ఇది? అంటే జగనన్నగా గొప్పోడు, భారతమ్మ గొప్పది సార్, పార్టీ అత్యంత గొప్పది సార్. ఇప్పటి వరకైనా కనీసం ఆయన సార్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎక్కడైనా ఒకసారి చెప్పాడా? చంద్రబాబు అడిగాడా సార్ నేను చేసిన తప్పు ఇలా నేను మాట్లాడుకోకూడదు ఆ టైంలో, ఇది తప్పు జరిగిందని ఎక్కడైనా ఒక మాట మాట్లాడాడు ఎంతవరకు? మరి ఇది ఏదేమైనా డ్రామా సార్? ఇప్పటికీ మీ పార్టీ మాట్లాడుతున్నాడు, ఈ ఆఫీస్ మాట్లాడుతున్నాడు, కానీ సజ్జల రామకృష్ణ మాత్రం తప్పుడు అంటున్నారు. అంటే ఎవరి మీద కొడతాలని? అంటే జగన్ రెడ్డి మంచివాడు, మిగతా ఆఫీసులో చెడ్డాలనా? అంటే జగన్ రెడ్డి నాకు ఎప్పుడు ఏం చెప్పలేదు, వీళ్ళు చెప్తే చేశారనా? అంటే మట్టి జగన్ రెడ్డికి అంటకుండా మిగతా ఖండిస్తారనా? ఎవరు డ్రామా చేస్తారు ఇక్కడ? పార్టీ డ్రామా చేస్తుందా, లేకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ డ్రామా చేస్తారా? మరి మోహన్ రెడ్డి గారు చెప్పాలి. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఎలా మోహన్ రెడ్డి గారితో మీరు అందుబాటులో ఉండండి. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. లక్ష్మణ్ గారు, మీకు విజయశేఖర్ రెడ్డి గారికి, సుధాకర్ గారికి, కృష్ణవేణి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. చూస్తున్న వీక్షకులకు నమస్తే సార్. సార్ మీరు మాట్లాడే ముందు బోరుగడ్డ అనిల్ బయట ప్లే వద్దు చూద్దాం, కొత్తది నిన్న మాట్లాడారు. మాది మీ అన్న